అలాగే ఇప్పుడు మన యాప్లో 1 by 1 చేసుకెళ్దాం. నేను యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు మన తాలూకా క్యూ లైఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీది ఏది ఉందో అదే వాడి దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ తాలూకు వివరాలు ముందు నింపాల. లాస్ట్ టైం మనం ఏం చేసామంటే తర్వాత నింపుకోవచ్చు, లేట్ అయిపోతుంది కాబట్టి అన్ని వివరాలు ఇప్పుడు ఇవ్వద్దు, తర్వాత మినిమం పేరు వగైరా ఫోన్ నెంబర్ ఇలాంటివి మాత్రమే మనం ఇచ్చేద్దాం, ఆ తర్వాత చూసుకుందాం అనుకుంటే ఆ తర్వాత ఎవ్వరూ నింపలేకపోవడం వల్ల ఈరోజు కిబో అకౌంట్లని ఎలాగ మీ అకౌంట్లు మీరు ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు అర్థం కావట్లేదు. ఆ అకౌంట్ కొన్ని అకౌంట్లు రాంగ్ పడిపోయి అంటే దాన్ని సవరించలేకపోతున్నారు. ఎందుకు? నేను నింపమని ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ఫిల్ చేయలేదు, వదిలేశారు అలాగా. కానీ ఈసారి క్యూలైఫ్లో అలా ఉండదు. మీరు ఖచ్చితంగా మీరు మొత్తం ఫిల్ చేస్తేనే మనం ఇచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ మీకు దక్కుతాయి, వస్తాయి. రాకపోయినా అప్పుడు నన్ను మీరు అడగడానికి అవకాశం ఉండదు. అందువల్ల మీ పేరు, ఊరు, మీ జిల్లా, మీ స్టేటు వగైరా లేట్ అవుతున్నాయి, మీ కంట్రీ అవన్నీ కూడా నింపేసిన తర్వాత మీకు ఈ కమిషన్ రావడం కానీ, ముఖ్యంగా ఈ డీకాయిన్ కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది రావడం కానీ జరుగుతుంది. కాబట్టి అది పూర్తి ముందు వచ్చింది కదా వెంటనే మనం పర్చేజ్ చేసేద్దాం, యాప్ వాడేది కొనేసుకుందాం, నొత్తింగ్ అలాంటి ఏం వద్దు. నేను చెప్పేదాకా కొనొద్దు. కొంటే ఇప్పుడు మనం ఏదైతే కంట్రీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇస్తున్నానో, ఏదైతే దుబాయ్ లాంచింగ్ ఇన్విటేషన్ ఇస్తున్నానో అందులోకి మీ తాలూకా ఏదైతే విన్నింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిలోకి మీరు వెళ్ళరు. అనవసరంగా నేను చెప్పినట్టుగా చేయండి. అలాగే అన్ని స్టేట్స్కి దీన్ని పంపించేటువంటి గ్రూప్స్ని లేదంటే ఈ లింక్స్ని కానీ తయారు చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను అది. ఓకే, ఒక్కొక్కటే నేను చెప్తుందంతా మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. కంగారు ఏమొద్దు, ఎందుకంటే యాప్ కంప్లీట్ అయిపోయింది. అది ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తారు. అందులో డీకాయిన్ మైనింగ్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి. నాకు అది అవసరం లేదనుకుంటే మీ ఇష్టం, మీ చాయిస్లో మీరు వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు మన యాప్లోకి బీసీటీ యూటిలిటీ రావాలి. ఆ యూటిలిటీ రావడానికి ఫస్ట్ ప్రయారిటీ నేను డైరెక్ట్గా ట్రస్ట్ వ్యాలెట్ని మీకు ఇచ్చేయడమే కాకుండా అంతకంటే ముందుగా అంతకంటే ఈజీగా ట్రస్ట్ వ్యాలెట్లోకి మీరు వెళ్ళిపోతున్నారు, అదంతా ఇందులోకి వస్తుంది. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నది కాయిన్ స్వైపింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అది కాయిన్ స్వాప్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా అవుతుంది కానీ అక్కడ బాగా ఉపయోగపడుతుంది. రెండు, ఇప్పుడు మీ అకౌంట్లోంచి డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి రావడానికి నేను ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు అవుతుంది. ఆ సిస్టమ్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ దానికి కూడా మీకు ఇస్తాను. అప్పుడు మీరు మీ కిబో అకౌంట్లో నుంచి డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి మీ కాయిన్స్ పంపించేసుకుని సరిపోద్ది. ఇంకా ఎవరిని జాయిన్ చేసినప్పుడల్లా ఈ కాయిన్ యూటిలిటీకి వెళ్ళిపోద్ది. అంతకు ముందు మీ తాలూకా వివరాలు పూర్తిగా నింపండి. ఫస్ట్ టార్గెట్ మనకి ఇదే. నేను ఇచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని మీ వివరాలు నింపడమే, ఇంకేది చేయొద్దు. నేను చెప్తాను ఒక్కొక్కటిని. ఎప్పుడు మీరు కాయిన్ యూటిలిటీ పట్టుకెళ్ళాలో నేను చెప్తాను, ఎప్పుడు మీరు పర్చేజ్ చేయాలో నేను చెప్తాను, ఎలా మీకు ఇప్పుడు మనం ఈ లాంచింగ్ ఫంక్షన్కి మీకు కౌంట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాగైతే కౌంట్ అవుతుందో నేను చెప్తాను. దాన్ని వరుస క్రమంలోనే చేయండి. అన్ని భాషల్లో పంపించండి, అన్ని స్టేట్స్లో పంపించండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వివరాలు చూద్దాం. ఇక నెక్స్ట్, మీరు రిఫరల్ ఇస్తున్నది వేరే రాష్ట్రానికి అనుకోండి. మన దేశంలో ఎవరి దేశంలో వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళకి ఇచ్చారు. ఉదాహరణకి ఏపీలో ఉన్నటువంటి
ఒక వ్యక్తి ఒడిస్సాకి రిఫరల్ ఇచ్చారనుకోండి, ఇద్దరికి రిఫరల్ ఇచ్చారనుకుందాం. ఏపీలో ఉన్న ఒక వ్యక్తి ఇద్దరికి రిఫరల్ ఇచ్చారు. ఒకటి ఏపీలోనే ఇచ్చారు, అంటే 1 నుంచి 5 లెవెల్స్ వరకు 10 రూపాయలు చొప్పున వస్తుంది. ఓకే, ఇక ఒడిస్సాకి ఇచ్చారనుకోండి, ఒడిస్సాకి ఇస్తే ఏమవుతుందంటే పక్క స్టేట్ కదా అది, అప్పుడు ఆ రిఫరల్ నుంచి మీకు 10 రూపాయలకి బదులు 20 రూపాయలు వస్తుంది. మీరు ఇద్దరికి ఇచ్చారు చూసారా, మన రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళకి, అంటే ఎవరు ఇది వింటున్నారో వాళ్ళ రాష్ట్రం, మన రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళకి అయితే 10 రూపాయలు వస్తుంది, పక్క రాష్ట్రం వాళ్ళకి మీరు రిఫరల్ ఇస్తే 20 రూపాయలు వస్తుంది. బాగుంది కదా, మీరు ఎలా ఇచ్చుకోవాలో మీకు అంతా అర్థమైపోద్ది. మీరు విజ్ఞులు, అనుభవజ్ఞులు, మీకు తెలుసు. 2, మీ స్టేట్లో ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది, 5 రూపాయలు వస్తుంది, పక్క స్టేట్కి ఇచ్చిన వాడికి 11 లెవెల్ నుంచి 25 వరకు, 11 నుంచి 25 వరకు మీ స్టేట్లో ఇచ్చిన వాళ్ళకి 5 రూపాయలు వస్తుంది, పక్క స్టేట్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది. మరి ఆ ఇన్కమ్ని మీరు ఎలా పెంచుకోవాలనేది మీ ఇష్టం. ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి ఇచ్చినా సరే డబుల్ ఇన్కమ్, ఏ స్టేట్కి ఇచ్చినా. మీ స్టేట్లో ఇస్తే వచ్చేది 10 రూపాయలు, అక్కడికి ఇస్తే 20, మీ స్టేట్లో ఇస్తే 5 రూపాయలు, అక్కడికి ఇస్తే 10. కాబట్టి పక్క స్టేట్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, పక్క స్టేట్లో ఉన్న వాళ్ళతోటి పాత లిస్ట్ తీయండి, వాళ్ళతో మళ్ళీ మాట కలపండి, ఆ ఫోన్ లిస్ట్ తీయండి, వాళ్ళతో మళ్ళీ మాట్లాడండి. అలా మాట్లాడి మీ తాలూకా కాయిన్ని పెంచుకోండి. అలా చేసినట్లయితే మీకు ఇన్కమ్ పెరుగుద్ది. ఆల్రెడీ మన కిబోలో అనేక స్టేట్స్, మొత్తం అన్ని స్టేట్స్లోనూ మన తాలూకా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కంపెనీలతో సంబంధాలు మీకు ఉన్నాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఈ అవకాశం లిమిటెడ్ ఆఫర్. ఆ కార్నర్లో రైట్ సైడ్ పైన రాసని చూడండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న కాయిన్సే లిమిటెడ్. ఆ కాయిన్స్ అయిపోయి అనుకుంటే మళ్ళీ మనం ఇవ్వడానికి కూడా అవదు. అందుకోసం జాగ్రత్త పడండి. ఇప్పుడు మీరు రిఫరల్ ఇస్తున్నప్పుడే డీ కాయిన్ మైనింగ్ అనేది డిసైడ్ అవ్వండి. మీరు ఎవరికైనా రిఫరల్ ఇస్తున్నప్పుడే డీ కాయిన్ మైనింగ్ అనేది ఎంత సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు అనేటువంటి టెక్నిక్ని మీరు తెలుసుకోండి. అయితే ఇంతవరకు మీరు జాయిన్ అయిపోయారు కదా, అది ఆటోమేటిక్ పడిపోద్ది. ఆటోమేటిక్గా మీకు ఆ మైనింగ్ అంతా వచ్చేస్తుంది. ముందు ఆల్రెడీ క్యూ లైఫ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ కొంత డీ కాయిన్ మైనింగ్ క్యాష్ తోటి మీరు ఇందులోకి వచ్చినట్టే. ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంది, అది నేను ప్రజెంట్ చేసిన తర్వాత మీకు వచ్చేస్తుంది, మీరు అదృష్టవంతులు. ఇక నెక్స్ట్ వచ్చే వారు కూడా తెలుగుగా చేస్తే ఇంతకంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, మీరు మీ రిఫరల్ని మీరు ఏ స్టేట్ వాళ్ళు అయ్యారో అక్కడ మీరు రాస్తారు కదా, అది ఆ వివరాలు కానీ తప్పుగా ఇస్తే ఈ డీ కాయిన్ మొత్తం మైనింగ్ మొత్తం మీకు రాదు. నో ఛాన్స్. ఇంక దానికి రెక్టిఫికేషన్ ఉండదు, రిక్వెస్ట్ ఉండదు. చాలా క్లారిటీగా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను, సిన్సియర్గా మీరు దాన్ని నింపుకోండి. ఎందుకంటే డీ కాయిన్ అనేది 2 కోట్ల కాయిన్సే ఉన్నాయి నా దగ్గర. మరి 50 లక్షలు నా కోసం ఇచ్చినవి మరి మీరు ఎంత బర్న్ చేసేస్తారో, ఒకవేళ మిగిలితే అందులో నాకు మిగులుతాయి. కంపెనీ డెవలప్మెంట్ అంతా దీనిలోనే చేస్తున్నాను, నేను ఉన్నాను, కంపెనీ డెవలప్మెంట్ ఉన్నది. కానీ ఎక్స్ట్రా 50 లక్షల రూపాయలు, 50 లక్షల కాయిన్స్ మీరు బర్న్ చేసేస్తే ఇప్పుడు నా తాలూకు ఇవన్నీ పోతాయి. అవి మీరు బర్న్ చేస్తారనే నేను ఎదురు చూస్తున్నాను. ఎంత బర్న్ చేస్తే అంత మీకు నాకు మధ్యలో నుండి ఆ కోపం, ద్వేషం అన్నీ పోయి ప్రశాంతంగా మళ్ళీ మన తాలూకు బంధనం నిలబడుతుంది. ముందు ఆ కసి తీర్చేసుకోండి. ఆ కసి దీని ద్వారా, ఈ రిఫరల్ ఇస్తున్నారు కదా, ఈ రిఫరల్ ద్వారా ఆ 50 లక్షల కాయిన్స్ను బర్న్ చేయండి. ఇప్పుడు మీరు మీ సొంత రాష్ట్రానికి, మీ సొంత
రాష్ట్రానికి మీరు రిఫరల్ ఇచ్చారు. ఇస్తే 1 నుంచి 10వ లెవెల్ వరకు 10 రూపీస్ డీకాయిన్ క్యాష్ మైనింగ్ వస్తుంది. కాయిన్ క్యాష్ మైనింగ్ చాలా ఎక్కువ. నేను కిబోలో కూడా ఎంత ఎక్కువ పెట్టలేదు, చూసుకోండి. అది అక్కడ చాలా తక్కువ పెట్టాను. అదే 1 నుంచి 10 వరకు. మరి 11వ లెవెల్ నుంచి 25వ లెవెల్స్ వరకు 5 రూపాయలు. ఒక లెవెల్కి 5 రూపీస్ చొప్పున మీరు వస్తారు. మంచి ఇన్కమ్. కిబోలో కూడా ఇంత మైనింగ్ పెట్టదు. కిబోలో పెట్టిన దానికి నేను 3.5 రెట్లు పెట్టాను. 3.5 రెట్లు ఇన్కమ్ పెట్టాను ఇందులో. అంటే చూడండి ఎలా వస్తుందో. అది కాయిన్ రూపంలో కన్వర్ట్ అయిపోయి మీ భవిష్యత్తు మొత్తం మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే, మీ స్టేట్లో అయితే అని నేను ఎప్పుడు చెప్పినట్టుగా 1 నుంచి 10 వరకు 10 రూపీస్ క్యాష్ కాయిన్ మైనింగ్, 11 నుంచి 25 లెవెల్స్ వరకు డీకాయిన్ క్యాష్ మైనింగ్ 5 రూపాయలు చొప్పున వస్తుంది. ఓకే, కుమ్మేయండి. అలాగే డాడీస్, ఆ పైది మీరు చూసుంటారు. ఇదే క్యూ లైఫ్లో డీకాయిన్ తాలూకా మైనింగ్, క్యాష్ మైనింగ్. ఇది అంటే డీకాయిన్ క్యాష్ మైనింగ్ మీకు ఎంత వస్తుందో దాన్ని నేను డీకాయిన్గా కన్వర్ట్ చేసి మన ఎక్స్చేంజ్లో మీ ఐడిలోకి మీ తాలూకు అకౌంట్ నేను పంపిస్తాను. ఇది లిమిటెడ్ ఆఫర్. ఇది నేను ఎన్నాళ్ళు ఇస్తానో త్వరలో చెప్తాను. అన్న వరకు మీరు హ్యాపీగా ఈ డీకాయిన్ సంపాదించుకోవచ్చు క్యాష్ రూపంలో. డీకాయిన్ క్యాష్ రూపంలో అంటే క్యాష్ని మళ్ళా కాయిన్ రూపంలో మారిపోద్ది. అంటే మీకు కాయిన్స్ వస్తాయి అనమాట అక్కడ. అది ఎలాగా ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. అద్భుతమైనది ఇది అవకాశం. ఇది జాగ్రత్తగా గెయిన్ చేసుకోండి. కిబోలో వచ్చినటువంటి కాయిన్స్ కంటే ఎక్కువ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అక్కడికంటే ఎక్కువ ఇక్కడ పెట్టాను, అక్కడికంటే ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అది మీ తాలూకా కెపాసిటీని బట్టి. మీ కెపాసిటీ మీన్స్ మీ ఇంట్రెస్ట్, మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి మీకు వస్తుంది. ఇందులో చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే క్యూ లైఫ్లోకి మీరు వెళ్ళాలి. అప్పుడే మీరు అందులో ఉన్న మీ తాలూకు వివరణని నింపితే ఇందులో ఉన్నటువంటి ఈ ఆదాయం మీకు వస్తుంది. ఈ డీకాయిన్ అనేది భవిష్యత్తు. డీకాయిన్ అనేది భవిష్యత్తు. డి అంటే డేరింగ్గా మీరు బతికేయడానికి ఉపయోగపడినటువంటి ఒక కాయిన్ ద్వారా, క్రిప్టో కరెన్సీ ద్వారా, ఒక బిజినెస్ కాయిన్ ద్వారా మనకు ఒక మంచి లైఫ్ వస్తుంది. దీనికి మీరేమీ ఖర్చు పెట్టరు. దీనికి ₹1 తీసుకోరు. నేను తీసుకోను. మీరు అందులో క్యూ లైఫ్లోకి వచ్చినందుకు మీకు ఏదైతే ఆ ఫీ తీసుకుంటున్నారో అది నాట్ రిఫండబుల్, తిరిగి ఇవ్వబడదు. ₹120 అందులో కాయిన్స్ కొని క్యాష్ కొని వెళ్తాయి. ఓకే, మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే మీరు కొనేసుకున్నారు, మీరు తీసుకున్నారు, ఇనఫ్ అయిపోయింది. కానీ ఈ డీకాయిన్ మైనింగ్ అనేది మాత్రం మీకు ఏమీ తీసుకోకుండా ఇస్తున్నాను, కీబోర్డ్ ఇచ్చినట్టే. కానీ అంతకు మించి సంపాదించుకునే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గెయిన్ చేసుకోండి. దీన్ని వివరంగా ఎలా చేస్తే ఎలా డబ్బులు వస్తాయి అంటే ఎలా కాయిన్ వస్తుంది, డబ్బులు వచ్చాయంటే అది కాయిన్గా కన్వర్ట్ అయిపోద్ది. ఎలా వస్తుంది అనేది నేను మళ్ళీ ఇప్పుడే నేను మళ్ళీ సెకండ్ వాయిస్లో చెప్తాను. కానీ చాలా క్షుణ్ణంగా వినండి. మీరు అర్థం చేసుకుని మరి నాకు ఇలాగా అలాగా అని అడగొద్దు. మీ కింద స్థాయి వాళ్ళు చెప్పండి. అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. ఓకే, ఇంక తర్వాత అబ్రాడ్ వేరే దేశస్తులకి మన కిబోలో ఆల్రెడీ చాలా కంట్రీస్ వరకు ఇచ్చున్నారు. మస్కట్ డాడీ నువ్వు కాల్ చేస్తున్నావు కదరా రోజు మస్కట్ నుంచి. అలాగే మిగతా కంట్రీస్ నుంచి కూడా నాకు కాల్ చేస్తున్నారు. ఈ దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. కజకిస్తాన్ నుంచి, ఇంకా చాలా కంట్రీస్ నుంచి మన కిబోలు ఉన్నారు. అక్కడి నుండి చేస్తున్నారు. యుఎస్ నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయి. అక్కడి నుండి చేస్తున్నారు కదా. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది, వీళ్ళకి కాదు.
మీకు మంచి అవకాశం వచ్చింది. మీరు దీన్ని సక్రమంగా వాడుకోండి. అద్దరు కూడా వేయండి. అదిరిపోవాల. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి రిఫరల్ ఇఫ్ ఇన్ కేస్ వేరే కంట్రీకి ఇంకా నేను వేరే కంట్రీకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆప్షన్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు వెంటనే రిఫరల్ చేయకండి. ఇక్కడ అడ్రస్లోనే చేయండి. వేరే కంట్రీకి నేను ఇంక ఇప్పుడు ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే మీకు చెప్తాను. రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచండి. ఆ దేశస్తులు మన ఇండియాలో ఉంటే మన ఇండియా అడ్రస్ మీద ఉంటుంది కానీ నో ప్రాబ్లం. నేను దానికి ఈలోపు ముందుగా చెప్తున్నాను కాబట్టి మీ రెడీగా ఉంచుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా ఓపెన్ చేసేస్తాను. అయితే వేరే దేశానికి ఇచ్చినట్టయితే 1 నుంచి 10వ లెవెల్ వరకు 25 రూపీస్. 25 రూపీస్. అదే 11వ లెవెల్ నుంచి 25 లెవెల్స్ వరకు 15 రూపాయలు. ఇదే రిఫరల్ మారట్లేదు. నువ్వు మన ఇండియాలో మన రాష్ట్రం వాడికి ఇస్తే ఒక రకం ఇన్కమ్, వేరే పక్క రాష్ట్రం వాడు కావచ్చు, వేరే రాష్ట్రం వాడు ఎంత దూరంలో ఉంది మన దేశంలో వాళ్ళకి ఇస్తే అంతకంటే పెరుగుతుంది. వేరే దేశంలోకి ఇస్తే ఇంకా పెరుగుతుంది. దీనివల్ల మీకు డీ కాయిన్ అద్భుతంగా మీరు కాయిన్ సంపాదించుకోవచ్చు. ఈ క్యాష్ మీ కాయిన్గా మారిపోద్ది. అక్కడ మీ భవిష్యత్తు మొత్తానికి భరోసా ఇస్తుంది. అది జాగ్రత్తగా ఆ మైండ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైతే మన దాంట్లో ఇప్పుడు ఫిల్ చేస్తున్నారో ఆ నింపేటువంటి విషయాల్ని పూర్తిగా నింపండి. అక్కడ కేవైసీ చేసుకోవడానికి నేను అడిగిన ఆధారం ఏంటంటే ఇందులో క్యూలైఫ్లో మీ ఆధార్ కార్డ్ పెట్టచ్చు, అది మారకూడదు, అదే స్టేట్ నిర్ణయిస్తుంది. ఒకవేళ అది లేకపోయినట్లయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ని పెట్టవచ్చు, ఏదో ఒకటి పెట్టవచ్చు, కానీ అక్కడ స్టేటు అక్కడ పాయింట్ చేసి ఉండాల. ఒకవేళ పొరపాటుని ఎలాగూ మనకి ఇన్కమ్ ఎక్కువ వచ్చేస్తుంది, ముందు ఇచ్చేద్దాం ఆ తర్వాత డాడీ ఎలాగోలా ఒప్పించుకుంటారు అని అనుకుంటే పొరపాటే. ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీకంటే నేను ఎవరిని ఎక్కువగా చూడను, నేను నిజంగానే ఒప్పించుకుంటాను. కానీ ఇక్కడ ఉన్న 2 కోట్ల కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి జాగ్రత్తగా చేసుకొని నింపుకోండి. జాగ్రత్తగా ఆ డీ కాయిన్ని మైన్ చేయండి. ఈ మైన్లోనే మీరు సంపాదించగలరు. బిట్ కాయిన్ కంటే తక్కువ పెడుతున్నాం మనం. జాగ్రత్తగా చూసుకుని, నేను యాప్ ఓపెన్ చేసినంత అన్ని కెరికేసి అందులోకి అన్నింటిలోకి వెళ్ళిపోకండి. నేను చెప్పినట్టుగా మీరు 1 by 1 వెళ్ళారంటే అద్భుతంగా సంపాదించేస్తారు. అది కాయిన్ కావచ్చు, మనీ ఇప్పుడు సంపాదించుకునే కమిషన్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, మనం ఇచ్చేది ఏదైనా కావచ్చు. అలాగే ఫంక్షన్కి మీకు ఒక లైఫ్లో మెమరబుల్ లాంచింగ్ ఫంక్షన్, మెమరబుల్ అక్కడ మన లిస్టింగ్ ఫంక్షన్ మీకు గుర్తుండిపోద్ది, మామూలు కాదు. కంపెనీయే ప్రతి రూపాయి పెట్టుకొని మనం తీసుకొస్తుంది. అక్కడ అన్ని మనం చూసుకుంటుంది. ఏ కంపెనీ అలా చేయదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి ఒక మీటింగ్కి అయితే దీనికైతే 1000 రూపాయలు, దీనికైతే 3000 రూపాయలు, దీనికైతే 10,000 రూపాయలు, గోవా వెళ్తే ఇన్ని రూపాయలు అని చెప్పేసి మీటింగ్ కోసం వాళ్ళు మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. మన దగ్గర అది ఉండదు. మనం మొదటి నుంచి విన్నర్స్ తోటే మనం ముందుకు వెళ్తాను. వాళ్ళకి ఏ ఖర్చు అంతా కూడా కంపెనీ ఇస్తుంది. ఇది గమనించండి. ఓకే.